హాయ్ అండి. ఈరోజు కేవలం పేపర్స్ తోటి ఈ ఫ్లవర్ బొకే తయారు చేయడం ఎలాగా చూద్దామండి. రోజెస్ తోటి చాలా ఈజీ అండి. మీకు చాలా సులువుగా చూపిస్తాను తయారు చేయడము. చూడండి, ముందుగా ఒక అట్టపెట్టి ఉంటుంది కదండి, చీరలకి వాటికి వస్తుంటాయి కదా, అలాంటి అట్టపెట్టి తీసుకొని ఇలాగా కోన్లా తయారు చేసుకోండి. కోన్లా తయారు చేసుకోవడానికి గమ్ముంటే గమ్ముతో అంటించుకోవచ్చండి. గమ్ము పొరపాటున ఊడిపోద్దేమో అని నేను ఇలాగా దారంతో కుట్టేస్తున్నాను అనమాట. సూది దారంతో గట్టిగా కుట్టేస్తే ఇంకా కదలకుండా అలా ఉంటుంది. లాస్ట్ వరకు కుట్టేసాక ముడేసి కట్ చేసేస్తాను. అలాగే పొడవు చూసుకోండి, రౌండ్ అంతా ఒకే పొడవులో ఉండాలి. ఈ టేప్తో కొలుచుకొని నేనైతే 9.5 అంగుళాల పొడవు చూసుకొని కట్ చేసుకుంటున్నానండి. ముందు డ్రా చేసేసుకోండి, రౌండ్ అంతాను డ్రా చేసేసుకొని ఫుల్గా కట్ చేసేసేయండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇది మనకి రౌండ్ అట్టపెట్టి ఒకటి తీసుకోండి, దానికి అలా సెట్ చేయండి. గమ్ రాసేసి అంటించేసేయండి దానికి. నెక్స్ట్ ఏంటంటే కలర్ పేపర్స్ తీసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ తీసుకోండి, రౌండ్గా ఉన్నది. దానికి ఇలాగా సర్కిల్స్ పేపర్ మీద డ్రా చేసేసుకోండి. కలర్ పేపర్స్ అన్నిటికీ కలిపి ఒకేసారి డ్రా చేసేసుకోవచ్చండి. అంటే పై పేపర్ మీద గీత పడుతుంది, మిగతావన్నీ అదే సైజులో కట్ అయిపోతాయి అన్నమాట కత్తితో కట్ చేసినప్పుడు. మొత్తం అంతా ఇలా పేపర్స్ తోటి చక్కగా చాలా బాగా తయారవుతుందండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో. లాస్ట్ టైము ఫ్లవర్స్ తోటి ఫ్రాక్ కుట్టాను కదండి, పాపకి బొమ్మకి ఫ్రాక్ అండ్ తయారు చేశాను కదా ఈ రోజెస్ తోటి. అప్పుడు అనిపించింది అనమాట, ఒక బొకే తయారు చేస్తే ఎలా ఉంటుంది రోజెస్ తోటి అని. ఇది ఏంటంటే ఆలోచించా కాసేపు ఎలా చేస్తే బాగుంటుందని. ఇలా ఆలోచించి ఇది తయారు చేయడం స్టార్ట్ చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా చక్కగా వచ్చిందండి. ఇప్పుడు రోజెస్ తయారు చేసుకోవడానికి ఆ గ్లాస్ ఇటు తిప్పేసి అవి మధ్యకి మడత పెట్టానండి. రౌండ్స్ మడత పెట్టి గమ్ము ఆ కాగితం వరకే అంటుకోవాలండి, గ్లాస్కి అంటుకోకూడదు. గ్లాస్కి అంటుకుంటే పైకి తీయలేం కదా. అలా చూసుకొని గమ్ అంటించి ఇలాగా హాఫ్కి మడత పెట్టి ఇలా పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి, రోజు షేపు సూపర్గా అంటే సూపర్గా వస్తుందండి. లోపలికి ఖాళీ కనిపించకుండా అలా పెట్టేసామనుకోండి, బాగుంది కదా రోజు. మిగతా పేపర్లు అన్నిటితోటి కూడా ఆ రోజెస్ తయారు చేసేసేయండి. ఈ రెడ్డే కాకుండా వేరే కలర్ కూడా మీకు అంటే ఆ బొకేకి సరిపోయే అన్ని రోజెస్ తయారు చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే ధర్మాకోల్. ఇలా ఫ్లాట్గా ఉన్నదానికన్నా ఇలాగా ఎత్తుగా రౌండ్గా ఉన్నట్టుంటే, అంటే హాఫ్ బాల్లో సగం ఎలా ఉంటుంది అలా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి అనిపించింది. అందుకని చెప్పేసి ఈ ధర్మాకోల్ని ఇలా రౌండ్గా వచ్చేలాగా హాఫ్ బాల్ లాగా వచ్చేలాగా ఇలాగా అంటిస్తున్నాను అనమాట. అంటే ప్రస్తుతానికి నాకు ఈ ఆలోచన వచ్చింది అలా చేద్దాము అనేసి. ఫ్లాట్గా కన్నా అలా ఉంటేనే బాగుంటుంది అనిపించి, అయితే దానికోసం అని చెప్పేసి నా దగ్గర ఉన్న ధర్మాకోల్ తీసుకొచ్చి అలాగా కొంచెం ఇంచుమించుగా అంటించేసిన తర్వాత ఇంకా స్మూత్నెస్ కనిపించడం కోసం, అలాగే లోపల గ్రీనరీ కనిపించడం కోసం అని చెప్పేసి కొంచెం గ్రీన్ పేపరు
కూడా కట్ చేశాను. కట్ చేసి పీసెస్లా కట్ చేశానండి. వీడియోలో చూపించిన విధంగా అలా కట్ చేసినవి ముందుగా నేను ఏం చేశానంటే కోన్ బయట నుంచి అంటించాను, కానీ అంత లుక్ అనిపించలేదు. మళ్ళీ ఫ్లవర్ మనం అంటించిన తర్వాత అలా నిలబడాలి, చూడడానికి బాగుండాలి, ఫ్లవర్స్ కూడా బొకే లోపలికి ఉండేలాగే కనపడాలి కదా. అందుకని చెప్పేసి అప్పుడు ఈ గ్రీన్ పేపర్ మళ్ళీ విప్పేసి మళ్ళీ లోపల వైపు నుంచి అంటించాను అనమాట. అంటే లోపల థర్మాకోల్ ఉంది కదా, ఇప్పుడు చూడండి అట్టపెట్టికి అంటించాను. అయితే దాన్ని ఏం చేశానంటే మళ్ళీ తీసేసి లోపల థర్మాకోల్ ఉంది కదా, మొదట అంటించిన థర్మాకోల్, దాని నుంచి అంటించాను అనమాట. అప్పుడు ఏంటంటే ఫ్లవర్స్ బయట ఉన్న అట్టపెట్టికి లోపల ఉన్నట్టు ఉంటాయి. ఇలా అంటించడం వలన బయటకు వచ్చేస్తాయి అనమాట. నాకు అంటించిన తర్వాత కాస్త అలా ఐడియా అనిపించి అలా మార్చేశాను. చూడడానికి ఈజీయే అనిపిస్తుంది, కాకపోతే బొకే చూసామనుకోండి బాగుంది అనిపిస్తుంది, ఎలా చేశారా అనిపిస్తుంది. కానీ తయారు చేసిన తర్వాత ఈజీయే కదా అనిపిస్తుంది, కానీ చేయడానికి చాలా టైం తీసుకుంటుందండి. ఎందుకంటే అంత సొంతంగా ఆలోచించుకుంటూ చెయ్యాలి కదా. మామూలుగా మీకైతే అంత టైం తీసుకోకపోవచ్చు, ఆల్రెడీ ఒక థాట్ ఉంది కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోగలుగుతారు. నేనేంటంటే ఎలాగైనా ఈ రోజెస్ బొకే తయారు చేయాలి అన్న ఉద్దేశంతో చేయడం వలన కొంచెం టైం తీసుకుంది. ఆ పేపర్స్ చూసారు కదా, రౌండ్గా అంటించేసాను. రౌండ్గా అంటించేసరికి ఇప్పుడు హాఫ్ బాల్ లాగా అలా ఉందన్నమాట. నీట్గా వచ్చింది. చివరి ఉండిపోయిన కాగితాలు కూడా అంటించేస్తే దానికే స్టిఫ్గా ఉంటుంది కదా, చింపేసి బయటికి తీసే కన్నా దానికే అక్కడ అలా అంటించేస్తేనండి అక్కడికక్కడ స్టిఫ్గా ఉంటుంది. చూసారు కదా, అలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం ఏంటంటే ఈ చుట్టూ గోల్డ్ పేపర్ అంటిద్దామండి. కొంచెం చూడడానికి షైనింగ్గా ఉంటుంది కదా. ఈ గోల్డ్ పేపర్ని ఏం చేశానంటే 4 ఇలా మధ్యకి మడత పెట్టాను. వీడియోలో చూపించిన విధంగా అలా మడత పెట్టి చిన్న మార్క్ కోసం అని చెప్పేసి అలా మార్క్ చేసుకొని స్కేల్ తోటి ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా ఇలా గీతలు గీసేసుకున్నాను. ఆ గీతలు గీసేసుకున్నాక గీత వెంబడి కట్ చేస్తానండి. ఇలాగ 2 షీట్లు కట్ చేసుకోవాలి. ఒక షీట్ సరిపోలేదు, 2 షీట్లు కట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోయింది. అయితే సన్నగా ఉన్న పార్ట్ కిందకిను, పైన వెడల్పుగా ఉన్న పార్ట్ పైకి కూడా ఎలా పెట్టాలండి, చిన్న క్రాస్ పెట్టండి. నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న క్రాస్, అంటే పైకి ఇలా కోన్లాగా రావాలన్నమాట. అలాగా క్రాస్ పెట్టి పెట్టాలి. చూసారా, ఇలాగా పైకి కోన్లా ఉంది, క్రాస్లా పెట్టాను. ఆ విధంగా మిగతావి కూడా అంటించేయాలన్నమాట. రెండో పేపర్ కూడా కట్ చేసేసుకొని మొత్తం రౌండ్ అంతా అంటించేసేయండి. చూడండి, రెండో పేపర్ కూడా కట్ చేసి అంటించాను. ఇప్పుడు ఇది రెడ్ కలర్ డాట్స్ ఉన్న పేపరు. దీన్ని ఏంటంటే 2 పీసుల కింద కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎందుకంటే గీతలు గీసుకోవట్లేదు, వెనక వైపు ఆల్రెడీ గీతలు ఉన్నాయండి. ఆ గీత వెంబడి కట్ చేసేస్తున్నాను అనమాట.
అక్కడ రిబ్బన్ కోసం అని చెప్పేసి ఈ పేపర్లు కట్ చేయడం అనమాట. రిబ్బన్కి డిజైన్ ఇవ్వడం కోసం అది కూడా కట్ చేసేసుకోవాలి. ఇంకా ఈ రిబ్బన్కి గమ్ రాసి దానికి చూడండి కొంచెం పైనుంచి ఒక బెత్తుడి కిందకి అంటించేసేయాలి. అంటించాక కొంచెం ఇంకా మిగిలింది కదా, ఇంకొకటి కూడా ఉంది కదా, అది ముందు కొలుచుకొని ఎంత అవసరమో అంతవరకు కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్నాక దానికి గమ్ రాసేసి ఆ ప్లేస్లో అంటించేసేయాలి. మిగతాది ఉంది కదండి, ఇదేంటంటే చిన్నదొకటి పెద్దదొకటి కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని చివరన ఇలాగా క్రాస్గా కట్ చేయండి. మధ్యకి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసేయండి. కట్ చేసి ఈ రిబ్బన్కి ఇలా తిప్పేసి వెనకాతల అంటించండి. వీడియోలో చూపించిన విధంగా అంటించేసేయండి. దానికి మళ్ళీ గమ్ రాసేసి ఈ రౌండ్గా మనం రిబ్బన్ లాగా అంటించాం కదా బొకేకి, దానికి అంటించేసేయండి. ఇంతవరకు ఒక స్ట్రక్చర్ అయితే రెడీ అయ్యిందండి. ఇంకా మనం ఫ్లవర్స్ తయారు చేసేసుకుందాము. ఫ్లవర్స్ తయారు చేసేసుకున్నాక ఇదిగోండి తయారైపోయాయి కదా, ఇప్పుడు దానికి అంటించేసేద్దాం. ఫ్లవర్ వెనక వైపు ఫెవికాల్ లైట్గా రాసేసేయండి. ఫెవికాల్ అనే లేదండి, ఏ గమ్మైనా అంటుకుపోద్ది, పేపర్లే కదా. నా దగ్గర ఉన్న గమ్ముతో నేను అంటిస్తున్నాను అంతే. రౌండ్ అంతా అంటించండి. ఫస్ట్ రౌండ్, తర్వాత రౌండ్, అలాగా పై వరకు చిక్కగా అంటించేసేయండి. ఈ బొకేకి మధ్యలో లీవ్స్ అలాంటివి ఏం అవసరం లేదండి. ఇలాగే చాలా నీట్గా చక్కగా ఉంటుంది, చాలా క్లాస్గా ఉంటుంది. అసలు నాకు ఎవరైనా చూస్తే సడన్గా ఇది రియల్ బొకే లాగా అనిపించింది, కానీ అసలు ఆర్టిఫిషియల్ అనే అనిపించలేదండి. నాకు అలా అనిపించింది. రోజెస్ అయితే మాత్రం రియల్ రోజెస్ లాగే భలే వచ్చాయి అన్నమాట. మధ్యలో గ్యాప్లు అక్కడక్కడ కనపడినా ప్రాబ్లం లేదండి. లోపల గ్రీన్ పేపర్ కదా మనం అంటించాము, లీవ్స్ లాగా లైట్గా కనిపించినా అంత ఇబ్బంది ఏమి ఉండదు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఎలా ఉందన్నో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీకు ఇంకేమైనా ఇంకా అలా అనిపిస్తే, ఇంకా ఎలాగైనా చేయొచ్చు అనిపిస్తే అవి కూడా చెప్పచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. సరేనండి. చాలా క్యూట్గా వచ్చిందండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.